బాగా కొనాలంటే హైదరాబాద్ చుట్టుముట్టు అది మా దగ్గరనే. ఎందుకంటే అలాంటి ఆఫర్స్, అలాంటి ఒక బంగారం లాంటి భూమి మీకు ఎక్కడ దొరకదు. అది మా దగ్గరనే దొరుకుతుంది విత్ బెస్ట్ ఆఫర్స్. అండ్ ప్రతి ఒక్కరికి అంటే అన్ని క్లాసెస్కి, మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్ క్లాస్, హై క్లాస్ అందరికి, ఒకవేళ లో క్లాస్ వాళ్ళు కూడా కొంచెం ధైర్యం చేసి భూమి కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వీఆర్ దేర్. ఆయన్నే మన సంతోష్ గారు 46acres.com MD అండ్ ఫౌండర్. ఆయనతో మాట్లాడడానికి నేను తయారుగా ఉన్నా. కాబట్టి మీరు కూడా ఇనిషియేటివ్ మస్తు ముచ్చట్లు ఉన్నాయి మావి. నమస్తే అండి. నమస్తే మేడం. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే కొంచెం హై ఎండ్ పీపుల్ మాకు అట్లా కాదు. మేము లగ్జరియస్ పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో పెద్ద 200 గజాలు 300 గజాలు కమర్షియల్ బిట్లు కావాలి మాకు అని అనుకునే వాళ్ళకి డిటిసిపి అప్పుడు రెరా రిజిస్టర్డ్ ఇదే జహీరాబాద్ టౌన్లో బైపాస్ కానుకొని ఇంద్రప్రస్థ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది. దాని వెనకాల మనకు ఒక 100 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ డిటిసిపి అప్పుడు రెరా రిజిస్టర్ ప్రాజెక్ట్ ఉంది. ఎల్పీ నెంబర్ ఉంది, రెరా ఉంది, రోడ్స్ అన్ని కనెక్ట్, సీసీ రోడ్స్ పోసేసినాము. ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్ట్ హౌస్ అనమాట. మీరు ఆ సైట్లో నిల్చొని చూస్తే హైవే మీద పోయే వెహికల్స్ 24/7 వెహికల్స్ కనబడుతుంటాయి అండ్ ఇండ్లు కనబడుతుంటాయి అండ్ పాత టౌన్ కనబడుతుంటది. సో ఈ ముంబై హైవేకి లెఫ్ట్ సైడ్ మీరు పాత టౌన్ లో చూస్తే 30,000 గజం ఉంది. ఇక్కడ మనం హాఫ్ ఆఫ్ ది ప్రైస్ లో ఇస్తున్నాం, 16,000 గజం ఇస్తున్నాం. జస్ట్ రోడ్ దాటితేనే. పాత టౌన్ లో 30,000 గజం ఉంది, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. రోడ్ దాటి బైపాస్ లో కొనుక్కుంటే 16,000 గజం ఇస్తున్నాం. బేసిక్ ఏంటంటే ఇప్పుడు 16,000కి ఇస్తుర్రు, అక్కడ ఒక 10 ఇల్లులు అయిన తర్వాత మళ్ళీ రేట్ పెరుగుతుంది. అప్పుడు ఆబ్వియస్లీ అది కూడా 30,000కి వస్తుంది, ఇంకెక్కువ కూడా పోతుంది. మీరు ఏదైతే ఇప్పుడు ముంబై హైవేకి ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్పేసి అంటున్నారు. సో అందులో ఏమేమి కంపెనీస్ శాంక్షన్ అయినాయి అంటే రాబోతుంది అని చెప్పారు కదా, అది ఏంది మీకు తెలిసిన దాని గురించి డీటెయిల్స్ ఏంది? ప్రెసెంట్ మనం మాట్లాడుతున్న NIMZ అనేది సో సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ పార్క్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ ముఖ్యంగా ఆటోమొబైల్ సెక్టర్ వస్తుంది. ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ FMCG. సో ఆటోమొబైల్ తీసుకుంటే మీకు ట్రిటాన్ అని మీరు వినే ఉంటారు, US టాప్ కంపెనీ, టెస్లా లాగా పాత కంపెనీ, TRITON ట్రిటాన్. సో వాళ్ళు 2,100 కోట్లతో ఎలక్ట్రికల్ ట్రక్ అండ్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయబోతున్నారు. సో అది US టాప్ కంపెనీ. అదే విధంగా UK టాప్ కంపెనీ వన్మోటో, వాళ్ళు మోర్ దెన్ ఒక 500 crores తో ఎలక్ట్రిక్ 2-wheeler అండ్ 3-wheeler అండ్ 4-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు. అండ్ దాంతో పాటు జర్మన్ సంబంధించినటువంటి లైట్ ఆటో, సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 1,000 కోట్ల రూపాయలతో ఎలక్ట్రికల్ EV వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అండ్ US సంబంధించిన అనదర్ కంపెనీ ఆటో లైట్, సో వాళ్ళు కూడా అరౌండ్ 1,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ఓన్లీ EV వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసమే. దాంతో పాటు మన ఆర్మీకి సంబంధించిన DRDO డిఫెన్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఆర్మీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సుమారు 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ మీకు తెలుసు సదాశివపేటలో MRF టైర్ ఫ్యాక్టరీ ఉంది కదండి, పెద్ద ఫ్యాక్టరీ. వాళ్ళు ఏరోప్లేన్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సుమారు 1,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఏరోప్లేన్ నైలాన్ స్ట్రింగ్ తో తయారు చేస్తారు, అది స్పెషల్ ఫ్యాక్టరీ అనమాట. అండ్ ఇది కాకుండా మహీంద్రా వాళ్ళు కూడా, వాళ్ళు ఇప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ఉంది మహీంద్రా జహీరాబాద్ లో, వాళ్ళు EV వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సుమారు మళ్ళీ 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనకు భారత సైన్యం మనకు ఇప్పుడు హిమాలయాస్ లో ఫైట్ చేసేటప్పుడు తీవ్రవాదులు పైనుండి వీళ్ళు కింద నుంచి ఫైట్ చేయడం వల్ల ఎంతో ప్రాణనష్టం జరుగుతుంది కదా. ఇప్పుడు వెమ్ టెక్నాలజీస్ అని గవర్నమెంట్ వెమ్ టెక్నాలజీ అనే ప్రైవేట్ ఆర్గనైజేషన్ తో కొలాబరేట్ అయ్యి డ్రోన్ ఫైటర్స్ డెవలప్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏదైతే కంపెనీస్ గురించి మీరు చెప్పారో దానికి వచ్చిన పర్మిషన్స్ ఏంది ఎప్పటి వరకు ఇవి స్టార్ట్ అవుతుండొచ్చు అంటారు, ఏమంటారు మీరు? సో ఇప్పుడు చాలా మంది ఇంకా అపోహ ఏంటంటే ఇవన్నీ వస్తాయి అంటారా, వచ్చినాయి అనుకుంటున్నారు. చాలా కంపెనీస్ ల్యాండ్ అలొకేట్ అయింది, ల్యాండ్ పూజ చేసుకున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కొన్ని కంపెనీస్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసినారు. మీకు ఇంతకుముందు చెప్పినట్టు FMCGలో ప్రతి నిత్యావసర వస్తువులు తయారయ్యే దాంట్లో ఒక పెరుగు, పాలు పెరుగు ఐస్ క్రీమ్ ఒకటి కదా, అందులో హట్సన్ అని మీరు వినే ఉంటారు. హట్సన్. సో హట్సన్ అనేది ఏషియాస్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కంపెనీ. వాళ్ళు అక్కడ ఆల్రెడీ ల్యాండ్ అలొకేట్ అయింది, ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ అయింది, దే ఆర్ ప్రొడ్యూసింగ్ ప్రొడక్ట్ తయారు చేసి ఏషియా మొత్తం సప్లై చేస్తున్నారు. ఆ ఒక్క ఫ్యాక్టరీ రావడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది మన పాడి పరిశ్రమ డెవలప్ అయిపోయి ఒక్కొక్కరు 5 నుంచి 10 గేదెలు తీసుకొని వాళ్ళు పాలు మిల్క్ సప్లై చేస్తున్నారు. సో FMCGలో అదొకటి అయితే, ఆటోమొబైల్ మీకు చెప్పాను, ఎలక్ట్రానిక్ రంగం తీసుకుంటే మీకు 24,000 కోట్లతో ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద పెట్టుబడి రాజేష్ ఎక్స్పోర్ట్స్ అని. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు బెంజ్ కార్లకి టచ్ స్క్రీన్ సప్లై చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆమ్లాయ్ డిస్ప్లే డెవలప్ చేయడానికి. అది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఓన్లీ మొబైల్స్ లో వాడుతున్నాము, ఫ్యూచర్ లో మన టీవీలు, మన ఫ్రిడ్జ్లకి మనం వాడుతున్న ల్యాప్టాప్స్, సిస్టమ్స్, సో ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఇమాజిన్ చేయండి. ఇప్పుడు దెర్ ఆర్ 2 types ఆఫ్ మెంటాలిటీస్ అండి, కస్టమర్ మెంటాలిటీ, ఇన్వెస్టర్ మెంటాలిటీ. అన్ని వచ్చిన తర్వాత నా కళ్ళతో చూసి నమ్మితేనే కొంటా అనే వాళ్ళు కస్టమర్స్, మాలాంటి ఎక్స్పర్ట్ చెప్పినప్పుడు ముందు చూపుతో వినిపోయి కొనుక్కునే వాళ్ళు ఇన్వెస్టర్స్.
ముందు కొన్న వాళ్ళు ఇన్వెస్టర్స్, అన్ని వచ్చిన తర్వాత కొన్న వాళ్ళు కస్టమర్స్. సో ఇప్పుడు మీరే డిసైడ్ అంటే మీరు కస్టమర్స్ అవుతారా ఇన్వెస్టర్స్ అవుతారా అనేది సంతోష్ గారు మాట. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఢిల్లీ దగ్గర నోయిడా గురుగాం చెప్పొచ్చు. సేమ్ గురుగాము ఒక 15-20 సంవత్సరాల క్రితము నోయిడా గురుగాం ఇండస్ట్రీ పార్క్ ప్రపోజ్ అయినప్పుడు చాలా మంది ఏమన్నారంటే ఢిల్లీ ఎక్కడ ఉంది, నోయిడా గురుగాం ఎక్కడ ఉంది, 100 కిలోమీటర్. ఈ రోజు నోయిడా చూస్తే అసలు ఢిల్లీలో ఎవరు ఉంటారు, అందరూ నోయిడాలోనే షిఫ్ట్ అయిపోతున్నారు. సేమ్ అదే విధంగా ఇప్పుడు హైదరాబాద్ దగ్గరలో ఉన్న జహీరాబాద్ కూడా అదే విధంగా అవబోతుంది. ఇన్ని అడ్వాంటేజెస్, ఇంత వర్క్, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ముంబై హైవే పైనే వస్తుంది అని అంటారు మీ ఉద్దేశం ప్రకారం? మీరు ఎట్లా ఇదంతా స్టడీ చేస్తారు కాబట్టి అడుగుతున్నా. ఆయన స్పెసిఫిక్ గా జహీరాబాద్ లో ఎందుకు వస్తుందో చెప్తా. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్ ముంబై హైవే మీద ఎందుకు వస్తుందంటే, ముంబై హైవే అనేది 2 ఈస్ట్ కోస్ట్ క్యారిడార్లను కలిపే ఒక బిజినెస్ రోడ్ అనమాట. సో విచ్ కనెక్ట్స్ 2 పోర్ట్స్. ఈస్ట్ లో ఉన్న వైజాగ్ పోర్ట్ ని, వెస్ట్ లో ఉన్న ముంబై పోర్ట్, 2 పోర్ట్స్ ని కలిపే కనెక్టివిటీ రోడే ముంబై హైవే. ఇట్స్ కాల్డ్ NH65. అయితే ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఏ వస్తువు తయారవ్వాలన్నా మనకు రా మెటీరియల్ రావాలి. అయితే మనం తయారు చేసిన వస్తువు ఎక్స్పోర్ట్ అవ్వాలంటే ద చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఈస్ షిప్పింగ్. సముద్ర మార్గం ద్వారా వెళ్ళాలి. సో అది వెళ్ళాలంటే ఈ రోడ్ ఎక్కాల్సిందే. ఏదైనా ముంబై పోర్ట్, ఏషియన్ కంట్రీస్కి వెళ్ళాలంటే వైజాగ్ పోర్ట్ ఎక్కాలి, ఒకవేళ యూరోప్ కంట్రీస్కి వెళ్ళాలంటే ముంబై పోర్ట్ ఎక్కాలి. అండ్ జహీరాబాద్ లో ఎందుకు స్పెసిఫిక్ వస్తుందంటే, మీరు ఒక ఇల్లు కొనాలన్నా, అట్లీస్ట్ ఇల్లు రెంట్ కొనాలన్నా ఫస్ట్ ఏం చూస్తారు చెప్పండి? వాటర్ లేకపోతే వాటర్ ప్రాబ్లం ఉందా అడుగుతారు. మిగతా సెకండరీ. ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, రెండోది వాటర్ ఉండాలి. సో ఆ వాటర్ అనేది మనం ట్రాన్స్పోర్టేషన్ డిస్కస్ చేసినాం, వాటర్ గురించి డిస్కస్ చేస్తే ఇల్లు గడవాలన్నా, ఆఫీస్ గడవాలన్నా, ఫ్యాక్టరీ వాటర్ లేకపోతే నడవదు. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా వాటర్ రిసోర్స్ లేదు, న్యాచురల్ వాటర్ రిసోర్స్ లేదు, ఎక్సెప్ట్ జహీరాబాద్. జహీరాబాద్ లో రివర్ ఉంది. ద రివర్ నేమ్ ఇస్ మంజీరా. అండ్ దానిపైన ఒక డ్యామ్ కూడా ఉంది, సింగూర్ డ్యామ్. సో భవిష్యత్తులో మరో కొత్త హైదరాబాద్ నగరం నిర్మించగలిగిన సరిపడే అంత నీరు అక్కడ ఉంది. అబ్సల్యూట్లీ రైట్. వెరీ నైస్. చాలా అంటే ఎంతో స్టడీ చేసి చాలా నాలెడ్జ్